దేవునికి స్తోత్రం. ఏదైనా సదయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానన్ను. యోహాను సువార్త 15:11. ప్రియా సదయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప, ఆయన యొక్క కృపాకిరణాలు మీ మీద, మీ కుటుంబం మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉదయించునుగాక. ప్రభు సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. ఆ దేవాదేవుడు తన శాశ్వతమైన కార్యం మీ పట్ల జరిగించునుగాక. ఆ సర్వోన్నతుడి యొక్క మేలు మీ పక్షాన్ని జరుగునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సదయుడు. ఆయనందు మనము ఎంతో సంతోషంగా ఉండాలి. మీ సంతోషం పరిపూర్ణం కావాలని దేవాదేవుడు అనేకమైన సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయనను ధ్యానించిన కొలది దైవిక ప్రసన్నత మనలను ఆవరించుచున్నది. జీమగల దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నతలో దైవిక ప్రేమ కలదు. అంతేకాదు, పరిపూర్ణమైన సంతోషం కలదు. అందువలన కీర్తనాకారుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని పాడుచున్నాడు. చాలామంది క్రైస్తవులు దుఃఖముఖముగా నుండియే దేవుని చిత్తమని తలంచుచున్నారు. అది నిజము కాదు, ఏమాత్రము కాదు. మన దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదరణను, సంరక్షణ ఇచ్చి మనకి జయ విజయములు అనుగ్రహించగల జయశీలుడు, విజయము గల విజయశీలుడు ఆయన. మనందరి కొరకు ఆయన తన ప్రాణాలే ప్రణంగా పెట్టిన అద్వితీయ సత్య స్వరూపుడు. దేవుని బిడ్డలారా, ప్రజల కొరకు మనము కన్నీటితో ప్రార్థించవలెను. వారి భారమును మోయిచు విజ్ఞాపన చేయవలెను. సంఘములను గూర్చిన చింత, నశించు ఆత్మలను గూర్చిన భారము మన హృదయములను పిండివేయట తప్పదు. అయితే అదే సమయమున సమస్తమును ప్రభు పాదముల వద్ద ఉంచి ఆయనను స్తుతించిన కొలది దైవిక సంతోషం మనలను నింపుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నతలో ఆనందించుట ఎంతో అవసరం. ప్రభువైన యేసు దుఃఖాక్రాంతుడై ఉండెను. లాజరు సమాధి ఎదుట ఏడ్చెను. అయినను ఆయన పరిశుద్ధాత్మలో ఆనందించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సంపూర్ణమైన ఆనందాన్ని అనుగ్రహించగల దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందాన్ని, ఆదరణను మనం పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మలో ఆనందించినట్లుగా తన సంతోషమును మనకు దయచేయి కోరుచున్నాడు. అది సంపూర్ణమైన సంతోషమని వాగ్దానం చేయుచున్నాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునైనదని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. జీమగల దేవదేవుని బిడ్డ, ఈ సంతోషమందు నిలిచి ఉండండి. ఇది పరలోక సంతోషం. దేవదేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప సంతోషం. ఆ మహిమాన్వితుడు మనకిస్తున్న సంతోషం. ఫిలిప్పీ సరసాల్లో బంధించబడినను అపోస్తులైన పౌలు సంఘమునకు రాసిన లేఖలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి అని రాశాడు. ప్రభు కొరకు శ్రమ అనిపించుట మహాభాగ్యమని గుర్తించి ఆ దేవాది దేవునిందు మనం నిరీక్షణ, విశ్వాసం గురి కలిగి దేవాదేవుడికి ఆశీర్వాదాలతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో నిలిచుండుగాక. దేవదేవుడు తన కృప చొప్పున మనల్ని బలపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సదయుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడా, నాయనా, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకుని బిడ్డలందరికీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, పరిశుద్ధ, పవిత్రత, యథార్థ, సత్యం జీవబిడ్డ దయచేసి మీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఏ షాదులోని కీళ్ళలోని బిడ్డలు పడకుండా బిడ్డలందరికీ జయ విజయాలు దయచేయండి. సంపూర్ణుడా, విజయవంతన ప్రతి కార్యం మీ బిడ్డలకు దయచేయండి. దేవదేవుడా, సర్వోన్నతుడా, కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం ఇప్పుడే బిడ్డల పట్ల జరిగించి బిడ్డలందరికీ మేలుతో తృప్తిపరచమని, ఈ దినచర్యంతో బిడ్డల పట్ల సంపూర్ణంగా జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో బిడ్డల పక్షాన్ని గొప్ప కార్యం జరిగించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీమగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు జీమగల దేవుని పాదసన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభు మీకు ఆశ్చర్యకరమైన, అద్భుతమైన కార్యం చేయునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.